ఉన్నాము సామెతల గ్రంథంలో ఆ మాటలే మరలా మరొక అంశాన్ని గురించి వాక్యంలోకి వెళ్దాం. సామెతల గ్రంథము 31వ అధ్యాయము. సామెతల గ్రంథం 31వ అధ్యాయము 26వ వచనము చదువుకుందాం. ఇరవై 26వ వచనం చదువుకుందాం. జ్ఞానము కలిగి తన నోరు తెరుచును, కృపగల ఉపదేశము ఆమె బోధించును. దానికి ముందు మరొక మాట కూడా చదువుతాను. 10వ వచనము. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. తర్వాత 26వ వచనము. జ్ఞానము కలిగి తన నోరు తెరచును, కృపగల ఉపదేశము ఆమె బోధించును. చిన్న ప్రార్థన చేస్తామా. నేను మహిమ కలిగిన తండ్రి, మహోన్నతుడా, కృప కనికరం కలిగిన దేవ, మీకు వందనాలు స్తోత్రాలు నాయన. ఈ సాయంకాలం వేళలో మీ దయగల సన్నిధిలో ప్రభువా, మా స్థానిక సంఘ సోదరులందరం కూడా జూమ్ లో కనెక్ట్ అయ్యి మీ వాక్యాన్ని వినడానికి ప్రతి సోమవారంన ఇలాగ మేము కూడి మీ సన్నిధిలో గడిపేటువంటి గొప్ప భాగ్యాన్ని ఎంతో కాలం నుంచి జరుగుతుండగా మీరే కృప చూపించి నియామక కూడికలో ఒక దినాన్ని మీరు మాకు కేటాయించినందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అనేక మంది బిడ్డలు ఆయా వారి గృహాలలో ఉండి ప్రభా జూమ్ లో కనెక్ట్ అయ్యారు. మీకు వందనాలు. ఇంకా నువ్వు రావాల్సిన వారు ఉన్నారు ప్రభా. మీ సన్నిధిలో ఆ బిడ్డలను సిద్ధపరిచి తీసుకుని రండి. వారి వారి గృహాల్లో ఉండి వాక్యాన్ని వినడానికి నేర్పించమని ప్రార్థన చేస్తున్నాం. మీ మాటలు సత్యమైనవి, అవి అమూల్యమైనవి కనుక జాగ్రత్తగా మేము ఆలకించినట్లుగా మేము తండ్రి సమయాన్ని సద్వినియోగపరచుకోవడానికి కృప చూపించండి. మా కొరకు మీరు వ్రాయించిన లేఖనాలను బట్టి మీకు వందనాలు ప్రభా. అవి దయగలిగిన మాటలు, కనికరం కలిగిన మాటలు ప్రభా. అయినా మా కుటుంబాలలో సహోదరులమైన మేము ఎలాగో కుటుంబాలను నడుపుకోవాలో, ఎలాగో జీవించాలో, ఎలాగో ప్రవర్తించాలో, ఎలాగ క్రమం కలిగి ఉండాలో అవన్నీ మీరు మాకు నేర్పిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. సరైనటువంటి బోధలో మమ్మల్ని మీరు పెంచుతున్నందుకు వందనాలు ప్రభా. ఆయన శ్రేష్టమైన సంగతులు మాకు వినిపింపజేస్తున్నందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి వేళ మీ సన్నిధికి వచ్చి ఉండగా ఒక్కొక్క బిడ్డను మీరు దర్శించండి. ఖాళీ హృదయాలతో వచ్చాం ప్రభా. మీ వాక్యాలు నింపుకొని ప్రయోజనకరమైన రీతిగా మా తండ్రి సమయాన్ని మాకు ఆశీర్వాదకరంగా చేయమని వేడుకుంటున్నాం. మా కుటుంబాలకి శుభమని చెప్పండి ప్రభా. దీవించండి, ఆశీర్వదించమని. ఈ మాటలు శక్తికి మించినవి నాయన. నాకు మీరే శక్తి లేని నన్ను మీ శక్తి చేత నింపమని ప్రార్థన చేస్తున్నాం. జ్ఞానయుక్తమైన మాటలు పలకడానికి నాకు మీ జ్ఞానాన్ని దయచేయమని కూడా ఈ యొక్క సాయంకాలం వేళ ప్రార్థన చేస్తున్నాను నాయన. కనికరించండి, కృప చూపమని, మాతో ఉండమని. ఈ సామెతల గ్రంథాన్ని గత కొద్ది కాలం నుంచి మేము ధ్యానం చేస్తూ ఉండగా ఇంకను కృప చూపించి సహాయపడమని మా ప్రభువును మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు ప్రభు వారి అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మనం చదువుకున్న ఈ వాక్య భాగంలో అమ్మ గుణవతి అయిన భార్యను గురించి చదువుకుంటా ఉన్నాం. అది ప్రాముఖ్యమైన మాట. అందులో మొదటగా ఒక మాటని మనం చదువుకున్నాం, సామర్థ్యము కలిగిన స్త్రీ కదమ్మా. ఆ మాట మీద ధ్యానం చేశాం. రెండవది అది ఆ భాగము సామర్థ్యము కలిగిన స్త్రీని ఎక్కడి నుంచి మనం చదువుకున్నామో ఆ మాటలో 30 కాదు, ఆమె కుమారులు ఆమెను ధన్యురాలందరూ 28, 29, 30, 31 వచనాలు అక్కడ చదువుకున్నాం. తర్వాత మాదిరికరమైన తల్లి విషయంలో కూడా ఆ భాగాలు మనము చదువుకున్నాం. ఆ తర్వాత ఉత్తమమైన స్త్రీని గురించి చదివినప్పుడు 21వ వచనం నుంచి 25 వచనాల వరకు మనము చదువుకున్నాం. ఈ భాగానికి ఒక పేరు పెట్టుకున్నాం, ఉపదేశించు. ఇక్కడ ఉంది కదా, కృపగల ఉపదేశము ఆమె బోధించును. కాబట్టి ఉపదేశించు స్త్రీ అని కానీ
లేకుంటే ఉపదేశించు తల్లిగా మనము ఒక చిన్న దానికి హెడ్డింగ్ పెట్టుకుందాం. ఉపదేశించే స్త్రీ, తల్లి. ఇందులో ఈ ఈ గుణవతి అయినటువంటి భార్య విషయంలో ఎట్లా ఉంటుంది ఆమె? తర్వాత గమని యొద్ద పేరుగొన్నవాడుగా ఆమె భర్త విషయంలో కానీ, కుటుంబ జీవితం కానీ, కుమారులు కానీ, కుమార్తెలు కానీ, పనివారు కానీ, వీళ్ళందరి విషయంలో ఆమె ఒక్కొక్కరి ఇంటి వారి నడతల విషయంలో ఇవన్నీ కూడా సంపూర్ణంగా తన అధీనంలో పెట్టుకున్నట్టుగా ఉంది. తన యొక్క ఆ వశము చేసుకున్నట్టుగా ఉంది. పనివారికి భోజనం సిద్ధపరచడం, పొలం కొనడం, తన చేతులతో కష్టపడి పని చేయడము, వారికి చలి తగలకుండా వస్త్రాలని ధరింప చేయడం, ఘనత కలిగిందిగా ఉండడము, ఇవన్నీ కూడా ఆమె ఆ ఒక్క స్త్రీలో ఇన్ని గుణగణాలను పెట్టాడు. అందుకని ఆమె కుటుంబం మీద తన యొక్క కుటుంబాన్ని అంతా కూడా తన గుప్పిట్లో పెట్టుకున్నట్టుగా, తన చేతుల్లో పెట్టుకున్నట్టుగా ఉంది. అందుకని ఈ మాట కూడా ఇప్పుడు జ్ఞానము కలిగి ఆమె తన నోరు తెరుచును అని వ్రాయబడింది. ఇంకా రెండో మాట, కృపగల ఉపదేశం ఆమె బోధించును. ఆమె ఉపదేశాన్ని మామూలుగా బోధించేది ఎవరమ్మా? టీచర్స్ బోధిస్తారు. ఇంకా మనకు బోధించే వాళ్ళు సేవకులు బోధిస్తారు, పెద్దలు బోధిస్తారు, పిల్లలకి స్కూల్లో టీచర్స్ బోధిస్తారు. అవి ఉపాధ్యాయులు చేసేటువంటి పని. కానీ ఇక్కడ తల్లి బోధిస్తా ఉంది కుటుంబంలోని వారికి. తన భర్తకు కీడేమి చేయదంట. ఆమె బ్రతుకు దినాలన్నీ కూడా ఆయనకి మేలే చేస్తుంది. ఆయనకి ఏ మాత్రము అపకీర్తి తేదు, కీడి చేయదు, మేలే చేస్తుందంట. అక్కడి నుంచి ప్రారంభించిన ఈ మాటలు 10వ వచనం నుంచి గుణవతి అనే మాటని అక్కడ వ్రాయబడి, అట్టిది అమూల్యమైనది, అలాంటి భార్య దొరకడం అరుదు అన్నాడు అని ఈ విషయాలన్నీ కూడా ఈ మాటలు ఉన్నాయి. అందులో ఈ 11 నుంచి 31 వరకు కొన్ని భాగాలుగా మనము ధ్యానం చేస్తా ఉన్నాం. అవన్నీ అందరం మనకి ఎరిగిన మాటలే. అందులో కొంత ధ్యానం చేస్తే కొన్ని పాఠాలు మనకు అంటే మనము మర్చిపోతా ఉంటాం కదా. బాల్యం నుండి మనకు వాడుక కదా, ఇర్మీయా గ్రంథంలో రాయబడింది. మర్చిపోవడం, దేవుని వాక్యం ఏదైనా మర్చిపోతాం లేండి. కొన్ని మాత్రమే గుర్తు పెట్టుకుంటాము, చాలా వరకు మనం మర్చిపోతా ఉంటాం. ఇప్పుడు చదివింది మరొక వారానికి గుర్తుండదు. అందుకని ముందు చదువుకున్నాయన్ని కొంచెం జ్ఞాపకం చేసుకొని వీటిల్ని మరలా ధ్యానం చేద్దాం. ఎందుకని పోయిన వారం మనం ఏం చెప్పుకున్నాము కదమ్మా? 8వ వచనం నుంచి చదువుకున్నాం, 21 నుంచి 25 వచనాల వరకు చదువుకున్నాం. తన ఇంటి వారికి చలి తగులునని భయపడదు, ఇంటి వారందరికీ రక్తవర్ణ వస్త్రములు ధరించిన వారు ఆమె పరుపులు సిద్ధపరుచుకును. ఆమె బట్టలు సన్నని నారబట్టలు, రక్తవర్ణపు వస్త్రములు, తర్వాత నారబట్టలు నేయించి అమ్మును. బలమును ఘనతయు ఆమెకు వస్త్రములు, రాబో కాలం విషయమై ఆమె నిర్భయముగా ఉండును అని ఆ మాటల మీద పోయిన వారం మనం ధ్యానం చేసుకున్నాం. ఈ వారంలో ఒక 2 మాటలు, ఆమె జ్ఞానము కలిగి తన నోరు తెరుచును, కృపగల ఉపదేశము ఆమె బోధించును. ఈ సామెతల గ్రంథం 1వ అధ్యాయము 7 వచనాల వరకు మనము చదువుకున్నప్పుడు అవి ఎవరి కొరకు వ్రాయబడ్డాయి, ఎవరి కొరకు రాశాడు సొలొమోను, జ్ఞానవంతుడైన సొలొమోను ఎవరి కొరకు రాశాడు అనేది అక్కడ ఉంది. ఆ తర్వాత 8వ వచనంలో, 1వ అధ్యాయము 8వ వచనంలో మీరు తీయగలిగితే తీయండి, లేకపోతే వినండి. 8వ వచనంలో ఒక మాట, ప్రారంభంలోనే ఒక మాట మాట్లాడున్నాడు ప్రభు. నా కుమారుడా నీ 8వ వచనం, నా కుమారుడా నీ తండ్రి ఉపదేశమును ఆలకింపుము, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకుము, అవి నీ తలకు సొగసైన మాలికయు నీ కంఠమునకు హారములునయుండును. ఆ బోధ ఎలాగుందంట? మొట్టమొదట అధ్యాయంలోనే ప్రారంభంలోనే సొలొమోను రాసిన మాటలు, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకుము అన్నాడు. అంటే ఇప్పుడు ఉపదేశం ఇస్తుంది, బోధిస్తుంది,
మాటలు మాట్లాడుతుంది, ఇవన్నీ కుటుంబాన్ని అంతా కూడా ఆమె చక్కబెట్టుకుంటది. అంతటి జ్ఞానం గలవాళ్ళు. ఆ స్త్రీలకి ఆ గుణవతి అయిన భార్య దొరికితే దొరకదు, అది అరుదు అన్నారు. దొరికింది కాబట్టి అట్టిది అమూల్యమైనది, మిగుల వెల కలిగినది. కాబట్టి ఆ గుణవతికి ఉండేటువంటి లక్షణాలన్నీ చెప్తూ ఇప్పుడు ఆమె ఎలా ఉందంట, ఆమె నీ తల్లి చెప్పు బోధను రోసివేయకము. తర్వాత ఇక్కడ 1వ అధ్యాయము 2, 3, 4, 5, 6 అధ్యాయాలు, 7 అధ్యాయం కూడా. ఈ 7 అధ్యాయంలో నా కుమారుడని ప్రారంభంలో హెడ్డింగ్ అలా పెట్టాడు, నా కుమారుడా. ఇవన్నీ కుమారులకు ఆయన ఉపదేశించేటువంటి మాటలు. ఇవి ఇక్కడేమో తల్లికి కూడా కొన్ని మాటలు చెప్తున్నా. నువ్వు ఇలా ఉండాలి, ఇలాగుంటే మంచిది, ఇలాగుంటే ఆ కుటుంబానికి ఎంతో దీవెనగా ఉంటుంది, లేకుంటే జ్ఞానాన్ని సంపాదించుకున్న స్త్రీగా ఉంటది, కుటుంబాన్ని చక్కబెట్టుకునే స్త్రీగా ఉంటది. కుటుంబంలో పిల్లలందరికీ, ఆ ఇంటి వారందరికీ చలి తగులని భయపడకుండా రక్తవర్ణ వస్త్రములు ధరింప చేసడానికి ఆమె శక్తి కొలది పని చేసిందంట. నూలు వేసి వడికి వస్త్రాలు సిద్ధం చేసిందంట ఇంటి వారందరికీ. ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును అని కూడా ఉంది. కాబట్టి ఇంటినంతటిని మనం చెప్పుకున్నాం కదా, ఆమె గుప్పిట్లో ఉన్నాయి. ఆమె జ్ఞానము కలిగి నోరు తెరచును, జ్ఞానముతో ఆమె మాట్లాడుతుంది. మనకు కూడా జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుందమ్మా, ఎక్కడ దొరుకుతుంది? యోబు గ్రంథం 28వ అధ్యాయము 28వ వచనం నుంచి ఆ అధ్యాయం అంతా కూడా 28వ అధ్యాయం అంతా కూడా జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది అని ఒక ప్రశ్న. చూద్దామా యోబు గ్రంథము. ఈ సామెతల్లో చాలా ఉన్నాయి. యెహోవా ఎందు భయభక్తులు కలిగితే జ్ఞానమునకు మూలమని అవన్నీ ఉన్నాయి. కానీ యోబు గ్రంథంలో ఒక మంచి మాట చెప్పాడు. ఆయన కూడా జ్ఞానాన్ని గురించి చాలా విషయాలు రాశాడు యోబు గ్రంథంలో. యోబు 28వ అధ్యాయము. యెహోవా యందు భయభక్తులే జ్ఞానమనియు దుష్టత్వమును విడిచుటయ్యే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చాను. చాలు. ఇక్కడ నేను ఒక్కొక్క మాట చెప్తాను. పైన వెండికి మొదట వచ్చినవి, వెండికి గని కలదు, పుటము వేయి సువర్ణమునకు స్థలము కలదు. ఇవన్నీ చెప్పుకుంటా భూమిలో నుంచి ఏమేమి వస్తాయో అవన్నీ చెప్పి, అయితే ఇన్ని మరుగైన వస్తువులు వారు వెలుగులోనికి తెప్పిస్తారు, అన్ని భూమిలో ఉన్న అన్ని బయటకు వస్తాయి. కానీ అయితే అక్కడ రాసిన మాట ఏంటంటే 12వ అధ్యాయం వచనంలో, అయితే జ్ఞానం ఎక్కడ దొరుకునో, ఇవన్నీ ఇక్కడ దొరుకుతాయి, వెండికి ఇక్కడ దొరుకుతుంది, బంగారు ఇక్కడ దొరుకుతుంది, ఇంకా ఆహారం ఇక్కడ దొరుకుతుంది, గనుల్లో నుంచి రాగి తవ్వి తీయవచ్చు, ఇనుము పలానా చోటు ఉంటది, ఇవన్నీ దొరుకుతున్నాయంట. భూమిలో నుంచి ఇవన్నీ దొరుకుతున్నాయి. కానీ జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది? వివేచన సంగతి. మనకు జ్ఞానమే కావాలి కాబట్టి ఆ మాటనే మాట్లాడదాం. జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది? ప్రాణులున్న దేశంలో దాని విలువను ఎరగరంట మనుషులు. ఆ జ్ఞానం యొక్క విలువను తెలుసుకోలేరు. ఇంకా ప్రాణులున్న దేశంలో అది దొరకదు. అయితే మరి ఎక్కడ దొరుకుతుంది? అగాధం దగ్గరకు పోతే అది నా దగ్గర లేదంట, సముద్రం దగ్గరకు పోతే అది నాది లేదంటుంది. సువర్ణము దానికి సాటి కాదు. సువర్ణం అంటే బంగారు మీద కూడా ఇంకొంచెం వెళ్ళగలిగినటువంటి ఆ లోహం అది. విలువైన వెండికి తోచరాదంట. ఓఫీరు బంగారము అది నా దగ్గర లేదు, గోమేధికము లేదు. 12 రత్నాలు ఉన్నాయి కదా, 12 రకాలు ఉన్నాయి, అవన్నీ కూడా మా దగ్గర లేదు. మా దగ్గర జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది అని ఒక ప్రశ్న చేస్తున్నాడు దేవుడు. ఇవన్నీ కూడా మా దగ్గర లేదు అంటున్నారు. మరి జ్ఞానం ఎవరి దగ్గర ఉంది? జ్ఞానమై ఉన్న యేసు ప్రభు, జ్ఞానమై ఉన్న క్రీస్తు ప్రభును. మనం క్రీస్తు ప్రభువును ఎరగడమే జ్ఞానవంతులు. అందుకనే జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టునని ఎందుకు వ్రాయబడి ఉంది అక్కడ 14వ అధ్యాయంలో సామెతల్లో. జ్ఞానం పొందిన మనము, క్రీస్తు ప్రభువును అంగీకరించిన మనం ఎవరమమ్మ? ఇప్పుడు జ్ఞానవంతులం. కాబట్టి ఆ స్త్రీ విషయంలో కూడా అది ఎక్కడ దొరుకును అని ఆఖరిలో ఇవన్నీ వ్రాసి
ఆఖర్ల 28వ అధ్యాయం 28వ వచనంలో యెహోవా యందలి భయభక్తులే జ్ఞానము. ఆయన యందు భయభక్తులు కలిగి ఉండడం, ఆయన ఎరగడం జ్ఞానము. ఆయన యందు భయభక్తులు కలిగి ఉండడం కూడా జ్ఞానమునకు మూలము. అదే జ్ఞానము. ఆయన యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలము అన్నాడు. కాబట్టి ఇక్కడ ఈ స్త్రీని గురించి మనం, ఈ గుణవతి అయిన స్త్రీకి ఉండే లక్షణాల గురించి మనం ధ్యానం చేసేటప్పుడు, జ్ఞానము కలిగి తన నోరు తెరచును. జ్ఞానము కలిగి ఆమె నోరు తెరచదంట. ఇప్పుడు నోరు జ్ఞానమును గురించి మనము కొన్ని మాటలు విన్నాం కదమ్మా. అంటే ఈ ఈ జ్ఞానము దేవుని కృపను బట్టి మనకు దేవుడు ఇచ్చాడు జ్ఞానము. ఆ జ్ఞానాన్ని మనం ఎలాగో సద్వినియోగం చేస్తున్నాం? జ్ఞానము కలిగి నోరు తెరుస్తున్నామా? అజ్ఞానంతో మాట్లాడుతున్నామా? అవివేకంగా మాట్లాడుతున్నామా? వివేచన కలిగి మాట్లాడుతున్నామా? మన మాటలు ఎట్లున్నాయి? జ్ఞానము కలిగి నోరు తెరుస్తుందంట ఈ సహోదరి, ఈ గుణవతి. జ్ఞానము కలిగి నోరు తెరుచును. అవివేకంగా మాట్లాడదు, వివేచన లేకుండా మాట్లాడదు. సందర్భానుసారంగా ఏది మాట్లాడాలో కృపగల ఉపదేశం ఆమె బోధించునంట. దయగలిగిన మాటలతో, దయతో ఆమె బోధిస్తుంది. బోధలో కూడా కఠినంగా ఉండకూడదంట. ఆ బోధ కూడా నెమ్మది కలిగి సంతోషం పెట్టేటువంటి మాటలే మాట్లాడాలని రాయబడి ఉంది అక్కడ. ప్రతి ఒక్కరికి కూడా మృదువైన మాట క్రోధమును చల్లార్చును అని వ్రాయబడింది. సామెతల్లోనే ఉంది అది కూడా. మృదువైన మాట క్రోధమును చల్లార్చు. యేసు ప్రభు అక్కడ పుట్టిన తర్వాత ఆయన యోహాను చేత బాప్తిసం తీసుకొని రూపాంతర కొండ మీదకి వెళ్ళి ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో గడిపి తిరిగి వచ్చినప్పుడు ఆయన ఆ కొండ మీద కూర్చొని నోరు తెరచి వారికి ఇలాగూ బోధింపసాగానని వ్రాయబడి ఉంది. 5వ అధ్యాయం, 5, 6, 7 అధ్యాయాలు చాలా ప్రాముఖ్యమైన మాటలు ఆయన ఉపదేశించాడు. జనులందరికీ, ఆయన దగ్గరకు వచ్చిన వారందరికీ, జన సమూహం ఆయన దగ్గర కూర్చుండగా ఆయన నోరు తెరచి ఇలాగూ బోధింపసాగాను. 5వ అధ్యాయం 1వ వచనం. ఆయన ఏం మాటలు, ఆ మాటలన్నీ అయిపోయిన తర్వాత శాస్త్రులు, పండితులు, అక్కడ కూర్చున్నటువంటి ప్రజలు వాళ్ళందరూ కూడా ఈయనకి ఇంత అధికారం ఎట్లా వచ్చింది, ఇంత పాండిత్యం వచ్చింది, ఇంత దైవ జ్ఞానం ఎలాగొచ్చింది, ఎట్లా అభినయం ఈయనకు, ఈయన వడ్రవాణి కుమారుడే కదా, మనం ఎదిగిన మరియా యోసేపుల కుమారుడే కదా, ఇంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటున్నారు. అంటే ఆయన ఉపదేశము అలాగుందన్నమాట. దేవుని వాక్కులు, దేవుని దగ్గర నుంచి, తండ్రి దగ్గర నుంచి వచ్చిన వాక్కులు ఆయన అందరికీ బోధిస్తా ఉన్నాడు. అందుకని కృపగల జ్ఞానముతో కలిగినటువంటి తన నోరుతో ఆయన ఆ మాటలన్నీ మాట్లాడుతూ ఉన్నాడు. అలాగా అయితే మనం ఎలాగ మాట్లాడుతున్నాం? మన నోటికి మనం కాపు పెట్టుకుంటున్నామా? కీర్తన గ్రంథంలో ఒక మాట ఉంది కదమ్మా, కీర్తనలు అది ఎక్కడ భాగాన్ని నేను రాసుకున్నట్టున్నాను. నా నోటికి కావలి కాయము, కావలి ఉంచుము. కీర్తన 141 వచనమమ్మా. కీర్తన 141 వచనంలో నా నోటికి కావలి ఉంచుము, నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము. అంతే కదమ్మా. కాబట్టి ఆయన మన నోటికి కావలి ఉంచుతాడు. ఏమి మాట్లాడాలో, కృపగల ఉపదేశాలు, దేవుని మాటలు, దేవుని వాక్కులు మనం ఎలాగో బోధించాలనేది మనకు ఆయన దావీదు మహారాజు అంటున్నాడు, నా నోటికి కావలి ఉంచుము. చెడు మాటలు మాట్లాడకుండా, దుష్కార్యమైన మాటలు మాట్లాడకుండా, నా సంభాషణ అంతా కూడా మీకు అనుకూలంగా ఉండినట్లుగా నా నోటిని కావలి కాయమంటున్నాడు. నా నోటికి కావలి పెట్టుము, నా పెదవుల ద్వారా మనకు కాపు కాయము. కాబట్టి నోటిని అదుపులో పెట్టుకొని మనము మాట్లాడాలి. ఇంకా కూడా నీతిమంతుని నోరు జీవపు ఊట అన్నాడు. అంటే జీవపు ఊట అంటే ఎప్పుడు ఏ మాట మాట్లాడినా ఆ జీవముతో కూడిన, అది ఊటలాగా, అది ఆగిపోయేది కాదు, ఆరిపోయేది కాదు, నిలబడేది కాదు. అది ఊట కాతూనే ఉంటుంది.
అంటే మన నోరులో నుంచి వచ్చే ప్రతి మాట కూడా ఒకప్పుడు తొందరపడడమా, ఒకప్పుడు సమాధానంగా ఉండడమా, ఒకప్పుడు ఇట్లా ఉండడమా, ఒకప్పుడు కఠినంగా ఉండడమా, ఒకప్పుడు ప్రేమతో ఉండడమా, ఇవన్నీ కాదు. అది జీవపు ఓట నీతిమంతుని నోరు. ఎప్పుడు కూడా అది ఆరిపోయేది, ఆగిపోయేది కాదు. అలాగా అది ప్రవహించేదన్నమాట. ఎప్పుడు వస్తది. అందుకని మన నోరు జీవపు ఓట అన్నాడు. నీతిమంతుని నోరు. అదే సామెతల గ్రంథం 10వ అధ్యాయం 11వ వచనంలో. ఇంకా కూడా ఆ కీర్తనలో 37వ కీర్తన, నీ మాటలు నా నోటికి జ్ఞానమును గూర్చి మాట్లాడను. చదువుతారమ్మ ఒకసారి. కీర్తన 37, కొంచెం తీసిన వాళ్ళు త్వరగా చదవండి. 37వ కీర్తన 30వ వచనం. నీతిమంతుల నోరు జ్ఞానమును గుర్చి వచించును, వారి నాలుక న్యాయమును ప్రకటించును. నీతిమంతుల నోరు జ్ఞానమును గుర్చి మాట్లాడు. నీతిమంతులు మాట, ఆ నోరు, నోటి మాట జీవపు ఓటని వ్రాయబడి ఉంది ఆ కీర్తనల్లో, సామెతల్లోనే. ఇంకొక మాట కీర్తనాకారుడు కూడా, నీ నోరు జ్ఞాన వచనములను వచించునా. చదువు మళ్ళీ ఒకసారి. నీతిమంతుల నోరు జ్ఞానమును గూర్చి వచించును, వారి నాలుక న్యాయమును ప్రకటించును. నాలుక న్యాయమును ప్రకటించును. అలాగే ఈ కీర్తనలో ఈ సంతోషకరమైన ఇవి ఎట్లా ఉన్నాయంటే, జ్ఞానం కలిగిన వాని మాటలు ఎలా ఉంటాయంటే, కొన్ని సందర్భాల్లో సంతోషకరమైన మాటలు మాట్లాడుతాం, కొన్నిసార్లు నెమ్మదిగా మాట్లాడే స్వభావం కలిగి ఉంటాం, కొన్నిసార్లు విశ్రాంతినిచ్చే మాటలుగా ఉంటాయి, కొన్నిసార్లు నెమ్మదినిచ్చే మాటలు కూడా ఉంటాయి. మాటలు దయగలిగిన మాటలు, కనికరము కలిగిన మాటలు మాట్లాడేది చాలా ప్రాముఖ్యమైనది. ఒక తల్లి తన బిడ్డల విషయంలో, తన కుటుంబస్తులతో ఎలాగో మాట్లాడాలనేది ఇక్కడ ప్రాముఖ్యమైన అంశం. ఇది మనం ఎట్లా మాట్లాడుతున్నాం, మనం తోటి సహోదరులతో కానీ, తోటి కుటుంబస్తులతో కానీ, మన బంధువుల దగ్గర కానీ, మనకు దగ్గరైన వాళ్ళ దగ్గర కానీ మన మాటలు ఎలాగుంటున్నాయి? మన మాటలు రుచికరంగా ఉన్నాయా? కృపాసహితంగా మీ మాటలు ఉండవలెను అన్నాడు కొలసీయులకు రాసిన పత్రికలో. మన మాటలు, మన సంభాషణ కృపాసహితంగా ఉండాలంట. అంటే కృప అంటే దయగలిగిన మాటలుగా ఉండాలి. జ్ఞానము కలిగి తను నోరు తెరచును. ఇంకా ఆరోగ్యకరమైన మాటలు అంట, సంతోషకరమైన మాటలు ఎలాగుంటాయంటే తేనె పట్టులాగుంటాయి. 16వ అధ్యాయము సామెతలు చూస్తారమ్మా. సామెతలు 16వ అధ్యాయము 24వ వచనంలో, ఇంపైన మాటలు తేనె పట్టు వంటివి, అవి ప్రాణములకు మధురమైనవి, ఎముకలకు ఆరోగ్యకరమైనవి. ఇంకా చూడమా, ఇంకా తర్వాత 25వ అధ్యాయం 11వ వచనం కూడా ఇంకోటి చదువు చూడమా అక్క. 25వ అధ్యాయము సామెతలే 11వ వచనంలో ఏముంది? సమయోచితముగా పలుకుబడిన మాట చిత్రమైన వెండి పళ్ళెములలో నుంచబడిన బంగారు పండ్ల వంటిది. ఇంకొక మాట కూడా ఉంది, ఆ సమయోచితమైన మాట ఎంత మనోహరమైనది అనేది కూడా ఉంది కదమ్మా ఇంకొక చోట. కాబట్టి దేవుని మాటలు మాట్లాడుతునేటప్పుడు అవి సంతోషకరమైన మాటలుగా ఉన్నాయి. ఇప్పుడు సంతోషకరమైన తేనె పట్టులాగా ఉన్నాయి, అవి ఆరోగ్యకరమైన మాటలు. దేవుని మాటలు స్వచ్ఛమైనటువంటి జ్ఞానముతో కూడుకున్న మాటలు మాట్లాడినప్పుడు అవి తేనె పట్టులాగా ఉన్నాయంట. తేనె పట్టు అంటే ఎట్లుంటదమ్మా? మధురమైన తేనె. మనం కొనేదంతా అటు ఇటు కల్తీలు ఉంటాయి, కానీ ఆ తేనె పట్టులో నుంచి వచ్చే తేనె మధురమైనది, స్వచ్ఛమైనది. ద్రాక్షారసంతో పోల్చాడు తేనెను. కాబట్టి అవి, అందుకనే యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయంలో, నరపుత్రుడా నీవు నోరు తెరువుము, నేను నీకు గ్రంథాన్ని ఇస్తాను, నాకు నా నోటికి ఆ గ్రంథాన్ని ఇచ్చి తినమని చెప్పాడు, నేను తింటాను, అది మధురంగా ఉందన్నాడు ఆయన. దేనికంటే మధురంగా ఉంది, నా నోటికి ఆయన వాక్కులను ఆయన మాటలను నింపాడు అన్నాడు.
ఇంకా ప్రజలకు చెప్పమన్నాడు. ఇశ్రాయేలీయులందరికీ ఆయన ఇలాగ బోధించమని చెప్పాడు. కాబట్టి దేవుని మాటలు మనం నేర్చుకోవాలి, ఆ మాటలను ఇతరులకు బోధించాలి. మనము నేర్చుకోవాలి, మొదట మనము ఆచరించాలి, మన పిల్లలకు మనము బోధించాలి. మన పిల్లలకు కావచ్చు, మన తోడబుట్టిన వారికి కావచ్చు, మనం అందరికి కూడా ఒక మాదిరికరమైన స్త్రీలంలాగా మనం ఉండాలి. ఒక మాదిరికరమైన తల్లిని మనం మన ఇంటి వారికి చలుచగులని వారందరికీ రక్తవర్ణ వస్త్రములు సిద్ధము చేసింది. వేకుజాములు వేస్తుంది, పంటి చేత పట్టుకుంటుంది, భోజనం అందరి కొరకు సిద్ధం చేస్తుంది. పనివారి భత్యాన్ని కూడా ఆమె సిద్ధం, పనివారిని గురించి కూడా ఆలోచన చేసి వారికి భత్యాన్ని ఏర్పరుస్తుంది. కాబట్టి కుటుంబం మీద ఎంత శ్రద్ధ ఉంది ఆ తల్లికి. అలాగైతే మనము కూడా నేర్చుకున్నాం. మనం దయగలిగిన మాటలు, మన నోరు ఎలాగూ వచ్చిస్తుంది, ఎలాగూ మాట్లాడుతున్నాం, కృప కలిగిన ఉపదేశం ఆమె బోధించును అన్నాడు. ఇంకా కూడా చూడమ్మా, 25వ అధ్యాయం 11వ వచనంలో సమయోచితమైన మాట పలుకుట విచిత్రమైన, చాలా సార్లు ఈ మాట మీద నాకు చాలా ఇష్టం. ఈ మాట సమయోచితమైన మాట, సందర్భానుసారమైన మాట. కొన్నిసార్లు మనం అసందర్భంగా మాట్లాడతాం. నలుగురిలోకి వెళ్ళినప్పుడు ఈ మాట మాట్లాడొచ్చా మాట్లాడకూడదా అనేది కొంచెం ఆలోచన చేసుకోవాలి. సమయోచితమైన మాట, సమయానుకూలంగా మాట్లాడేటువంటి మాటల. ఈ మాట వలన అనేకులు కొంత వారికి మనసుకు గుచ్చుకునే ఉంటాయి. అలాగ మనం మాట్లాడకుండా ఎలాగ మాట్లాడకుండా విచిత్రమైన వెండి పళ్ళెంలో పెట్టిన బంగారు పండ్ల వంటిది అన్నాడు. ఏంటది? సమయోచితమైన మాట, అది మనోహరమైనది అనేది. మరొకసారి, సమయోచితమైన మాట పలుకుట అది మనోహరమైనది అన్నాడు. 15:23 ఉందా ఆంటీ? అమ్మా, సామెతలు 15:23 ఉంది ఆ మాట. 21 చదువు. అది కూడా సమయోచితమైన మాట అది మనోహరమైనది. ఇక్కడ సమయోచితమైన మాట పలుకుట అది విచిత్రమైన వెండి పళ్ళెములో పెట్టిన బంగారు అంత శ్రేష్టమైనది, అంత అమూల్యమైనది, అంత విలువైనది, అంత అది సంతోషకరమైనటువంటి మాట. అందుకనే ఆ మాటలు ఎలా ఉందంటే సంతోషకరమైన మాటలు. అవి తేనె పట్టు వంటివి, ఎముకలకు ఆరోగ్యం ఇచ్చినవి, పుష్టినిచ్చినవి. ఏంది? జ్ఞానము కలిగిన మాటలు. ఎన్ని రకాల జ్ఞానముతో కూడుకున్న మాటలు మనం మాట్లాడడానికి. మనం ఎక్కువగా ఈ మధ్య జోబాబు కూడా చెప్తా ఉన్నాడు, మనము 20,000 మాటలు మాట్లాడితే 20 మాటలు అనుకున్నాం, 1000 ఎందుకు, చాలా మౌనంగా ఉండే సహోదరీలంగా ఉన్నాం అనుకున్నాం. 20 మాటలు మనం మాట్లాడితే 10 మాటలు కూడా వాళ్ళు మాట్లాడరు, పురుషులు కదా. చాలా మంది ఎక్కడో ఉంటారు అనుకోండి. కాబట్టి తక్కువ మాట్లాడు, మనం ఎక్కువగా మాట్లాడతాం. ఎక్కువగా మాట్లాడినప్పుడు ఏమంటాడు దేవుడు ఇక్కడ సామెతలో, విస్తారముగా మాట్లాడటంలో దోషముండక మానదు అంటాడు కదా. ఇవన్నీ మనకే. మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో, మన కుటుంబాన్ని చక్కబెట్టుకోవడానికి మనం ఎంత జ్ఞానవంతులంగా ఉండాలో ఈ మాటలు మనకు వ్రాయబడి ఉన్నాయి. ఇవన్నీ మనం నేర్చుకొని మన కుటుంబాలలో, మన జీవితంలో అన్వయించుకోవాలి. ఇంకా చూడమ్మా, నెమ్మదిగా మాట్లాడేటువంటి వాళ్ళు శ్రేష్ఠులంట. నెమ్మదిగా మాట్లాడటం, అందుకనే మాట అన్నాడు, సమయోచితమైన మాట క్రోధమును, నెమ్మది కలిగిన మాట క్రోధమును చల్లార్చును అన్నాడు. ఎంత కోపంలో ఉన్నా నెమ్మదిగా మాట్లాడు. నెమ్మదిగా కూర్చోబెట్టుకొని, వాళ్ళు ఎంత కోపంతో వచ్చినా, ఎంత రౌద్రంలో వచ్చినా మనం కూర్చొని మన మాట తీరుని వాళ్ళని, ఆ కోపాన్ని తగ్గించే వాళ్ళంగా ఉండాలి. మనం కూడా రెచ్చిపోయినాం అనుకోండి, ఏదో ఒక సందర్భం వచ్చింది గృహంలో, మనము రెచ్చిపోతే ఏముంటుంది? ఆ నెమ్మదిగా మాట్లాడే స్వభావం మనకు లేకపోతే చాలా సమస్యలు వస్తాయి. అందుకని నెమ్మదిగా మాట్లాడే మాటలు అవి శ్రేష్టమైనవి అన్నది. తర్వాత అంత మాత్రమే కాకుండా విశ్రాంతినిచ్చేవి. యెషయా గ్రంథము 50వ అధ్యాయము 4వ వచనంలో ఒక మాట ఉంది చూడమా. యెషయా గ్రంథము 50వ అధ్యాయము 4వ
4వ వచనములో, అలసిన వానిని మాటల చేత ఊరడించు జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. అలసిన వారిని మాటల చేత ఓరడించు జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. ఆయన మనకు దయచేయాలంట. అది కూడా ఏది? అలసిన వారిని, శ్రమపడిన వారిని, ఇబ్బందులలో ఉన్న వారిని, కష్టాలలో ఉన్న వారిని ఓరడించు, వారిని మాటల చేత ఓరడించు జ్ఞానము నాకు కలుగునట్లుగా మనము ప్రార్థన చేయాలి. మనకి జ్ఞానంతో మాటలు, సమయోచితమైన మాటలు, ఇంకా వాళ్ళకి తగిన మాటలు, శిష్యునికి తగిన నోరు దయచేయనట్లు ఆయన అడిగి పొంది ఉన్నాడు. శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. ఆ మాట మనం చెప్పగలమా? నేను సందర్భానుసారంగా మాట్లాడగలను, దేవుడు అలాంటి ఆ మనసును నాకు ఇచ్చాడు, లేకంటే అలాంటి నోరును నాకు ఇచ్చాడు. వారితో నేను సంభాషణ చేసేటప్పుడు కొంతమంది ఈ మధ్య దినాలలో మేము చెల్లాయిపాలెం వెళ్ళినప్పుడు కొద్ది రోజులు అక్కడ ఉన్నాం కదా, కొన్ని సంఘంలో కొన్ని విషయాలు ఉంటే వాటిని గురించి మాట్లాడడానికి అక్క ఉంటే కొద్ది రోజులు బాగుండేది. వాళ్ళతో మాట్లాడాలా, వీళ్ళతో మాట్లాడాలా, కుటుంబాలలో ఇట్లున్నాయి అట్లున్నాయని తమ్ముడు చెప్తుంటే నాకు అంత జ్ఞానం ఉందా ప్రభు? వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసుకుంటున్నా. నేను కొంతమందిని దర్శించాం, వారితో మాట్లాడాం. తగినట్టుగా మాట్లాడడానికి అలసిన వారిని, కష్టాలలో ఉన్న వారిని, శ్రమలలో ఉన్న వారిని మాట్లాడడానికి తగిన జ్ఞానము మాకు దయచేయి ప్రభు అని ప్రార్థన చేసుకొని వెళ్ళాము ఆ గృహానికి. సమాధానంగా మాకు అన్ని బహుమానాలు కూడా ఇచ్చారు. వాళ్ళు మంచి అల్పాహారం ఇచ్చారు, సంతోషపడ్డాం పిల్లలందరూ కూడా. కాబట్టి అలాంటి నోరు దయచేయమని ఆయన దయచేశాడంట దేవుడు. అలాంటి ప్రార్థన కూడా నేర్చుకుందాం మనం. దేవుణ్ణి అడగదాం అలాంటి ప్రార్థన. ప్రభువా, అలసిన వారిని మంచి మాటల చేత వారిని ఓరడించేదంటే అంటే అలసిన వారిని ఒక మంచి మార్గంలో రావడానికి సేద తీర్చేటట్టుగా, ఓరడించు జ్ఞానం అంటే వాడు సేద తీరేటట్టుగా మంచి మాటలు నాకు నేర్పించు ప్రభు అని మనం అడగదాం. మనం చాలా ప్రార్థనలు అడుగుతాం, వాళ్ళని కాపాడు, వీళ్ళని రక్షించండి, వాళ్ళని రక్షించండి, వారు ఇబ్బందుల్లో ఉన్నారు. వారితో మాట్లాడడానికి మనకు మంచి జ్ఞానం ఇవ్వమని, ఓరడించేటువంటి జ్ఞానం ఇవ్వమని, మంచి మాటలు ఆ జ్ఞానము నాకు ఇవ్వమని మనం ప్రభువుని అడగదాం. ఆయన అడిగాడు, శిష్యునికి తగిన నోరు. శిష్యులు ఎలా ఉండాలంట? ఇలాంటి వారిని, అలసిన వారిని సేద తీర్చాలి, వారిని కష్టాల్లో ఉన్న వారిని, బాధల్లో ఉన్న వారిని, శ్రమలలో ఉన్న వారిని ఓదార్చాలి, వారి కష్ట సుఖాలలో మనం పాలు పంచుకోవాలి, వారికి మంచి మాటలు చెప్పాలి, వారు ఓదార్పు పొందాలి, నెమ్మది కలిగి ఉండాలి. అవి ఎలాంటి మాటలంటే సందర్భానుసారంగా ఉండేసి మనస్సులో నిలిచిపోతాయంట. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్తమైన వారులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానన్నాడు దేవుడు. ఆ పాప భారం మోసుకునే వారందరూ కూడా ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు విశ్రాంతి వారికి. మనము దేవుని పిల్లలంగా, మంచి జ్ఞానం కలిగినటువంటి స్త్రీలంగా ఒక కుటుంబానికి మనం వెళ్ళినప్పుడు వాళ్ళని ఆదరించే వాళ్ళంగా, వారిని ఓదార్చే వాళ్ళంగా, వాళ్ళని క్రమపరిచే వారంగా మన నోరు ఉండాలి. అలాంటి జ్ఞానము నాకు దయచేయమని ప్రభువుని మనము అడుగుదాం. ఒకవేళ అలాంటి మనసు ఉంటే మంచిది, సంతోషం. లేదనుకున్నా కొన్ని సందర్భాల్లో ఉండవచ్చు, మన మాటలు వాళ్ళని గాయపరిచే ఉండొచ్చు, లేకుంటే ఎందుకు ఇంత మాట్లాడింది ఆంటీ వాళ్ళు వచ్చి ఇలాగ మాట్లాడరే అని కొంచెం బాధ పెట్టే పరిస్థితులు కూడా కలగవచ్చు. కాబట్టి అవన్నిటిని బట్టి మనము ఎలా ఉండాలంటే దేవుణ్ణి అడుక్కోవాలి. మంచి మాటలు నాకు దయచేయి ప్రభా, జ్ఞానయుక్తమైన మాటలు నాకు దయచేయి ప్రభు అని మనము దేవుణ్ణి అడగాలి. అవి విశ్రాంతినిచ్చే మాటలు, హృదయంలో నిలిచిపోయే మాటలు. చాలాసార్లు మనకు
కష్టాల్లో ఉన్నప్పుడు ఏదన్నా ఒక మాట చెప్తే ఆ మాట నాకు చాలా ధైర్యం ఇచ్చింది, నాకు చాలా ఓదార్పునిచ్చింది. ఆ మాటలు నేను ఎప్పుడు మర్చిపోను. ఫలానే సందర్భంలో అక్క ఈ మాటలు చెప్పింది అని వాళ్ళు మనల గురించి ఇంకొక చోట అన్నప్పుడు అది ఎంతో సంతోషకరమైనటువంటి మంచి మెప్పుకోలది మనకు. అలాంటి జ్ఞానాన్ని మనము దేవుని దగ్గర పొందేటట్టుగా మనము ప్రార్థన చేసుకున్నాం. తర్వాత క్రీస్తు ప్రభు మాటలు కూడా కొన్ని నేను జ్ఞాపకం చేస్తానమ్మా. లోకాసు వార్త 24వ అధ్యాయము యేసు ప్రభు మాటలు కూడా కొన్ని జ్ఞాపకం చేసుకుందాం. లూకాసు వార్త 24వ అధ్యాయము అమ్మాయి మార్గమున వెళ్ళి ఇద్దరు సంభాషణ చేసుకుంటా ఉన్నారు కదా, ఆ భాగం అది జ్ఞాపకం చేస్తాను ఒకసారి. 13 అంటే 24 17 చదువుంటే. ఓకే. ఆయన మీరు నడుచుతూ ఒకరితో ఒకరు చెప్పుకొనుచున్న ఈ మాట లేమని అడగగా వారు దుఃఖముఖులై నిలిచిరి. వారిలో చాలమ్మా ఒకటే వారు ఆయన మీరు నడుచుచు ఒకరితో ఒకరు చెప్పుకొనుచున్న ఈ మాటలేమని అడుగగా అన్నాడు. వారిద్దరూ ఆ దారిని వెళుతున్నారు, అమ్మాయి గ్రామానికి వెళుతున్నారు. వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. ఆ పైన 13వ వచనంలో ఆ సంభాషణ అంతా కూడా రాయబడింది. ఈ సంగతులన్నీ ఆలోచించుకుంటున్నాం కదా, నీకొక్కడికే తెలియదా ఈ విషయాలన్నీ అని యేసుప్రభుతో యేసుప్రభు కలిసి ఏం మాట్లాడుకుంటున్నారు మీరిద్దరు అంటున్నారు. ఇవన్నీ సంగతులు జరిగి ఉన్నాయి కదా యెరూషలేములో, ఇవన్నీ నీకొక్కడికే తెలియదు, అందరం మేము మాట్లాడుకుంటున్నాం. ఏమని మాట్లాడుకుంటున్నారు? యేసుప్రభుని ఎలాగూ సిలువేశారు, ఆ ఆకాశం నుంచి అదే ఆ దేశమంతా చీకటి కమ్మింది, దేవాలయపు తెర పైనుంచి కిందకి చిరిగింది, ఆ నీతిమంతుని సిలువ వేశారు, ఇవన్నీ మాట్లాడుకుంటున్నారు అందరూ. నీకు మాత్రమే తెలియదా? ఏం మాట్లాడుకుంటున్నారు? యేసు ప్రభుని గురించిన సంగతులు మాట్లాడుకుంటున్నారు. యేసు ప్రభుకి ఎలాగ జరిగిందని మాట్లాడుకుంటున్నారంట వాళ్ళు. అప్పుడు ఆయన అంటాడు, వారు 17వ వచనంలో ఆయన మీరు నడుచుచు ఒకరితో ఒకరు చెప్పుకొనుచున్న ఈ మాటలేమని వారిని అడుగగా వారు దుఃఖముఖులై నిలిచిరి. ఆ మాటలు కూడా చెప్పలేక వాళ్ళు దుఃఖంతో ఉన్నారంట. అప్పుడు మళ్ళీ ఇంకొక వచనం కూడా చదువుతామా, 32వ వచనం చూడండి. ఇదంతా ఇప్పుడు మనకు సమయం కాదు, అదంతా కూడా ఉంది. 32వ వచనం చూడండి. అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములను మనకు బోధపరచుచున్నప్పుడు మన హృదయం మనలో మండుచుందా లేదా అని ఒకరితో ఒకడు చెప్పుకునేది. వాళ్ళు ఒకరితో ఒకరు చెప్పుకుంటున్నారంట. ఆయన వెళ్ళిపోయినాడు, వాడితో చాలాసేపు మాట్లాడాడు, లేఖనాలన్నీ గురించి మాట్లాడాడు. ఆ తర్వాత వారు అందరూ ఆ రూమ్ లో కూర్చున్నప్పుడు వారి కన్నులు తెరవబడగా వారి కన్నులు తెరిచారు. ఆయన్ని వాళ్ళు గుర్తుపట్టారు. ఆయన వెళ్ళిపోయాడు. ప్రభు వారి దగ్గర లేరు. ఇప్పుడు వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఏమని మాట్లాడుకున్నారో, వారి కన్నులు తెరవబడి ఆయన గుర్తుపట్టిరి. అంతటా వారికి ఆయన అదృశ్యుడాయను. అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములను మనకు బోధించుచున్నప్పుడు మన హృదయము మనలో మండుచుండలేదా అని ఒకరితో ఒకరు చెప్పుకుంటున్నారు. యేసు ప్రభు మాటలు వింటున్నప్పుడు హృదయంలో మంట అగ్నిలాగా ఉందంట. ఆయన మాట్లాడే మాటలు అది సుత్తి వంటివి, అగ్ని వంటివి, పదునైనవి. ఒక కత్తికి అటు ఇటు పదును ఎలాగుంటుందో రెండు ప్రక్కల రెండంచులు కలిగిన ఖడ్గం వంటిది ఆ వాక్యము, దేవుని మాటలు. ఇవన్నీ కూడా వాళ్ళు విన్నప్పుడు వాళ్ళ హృదయాల్లో మండిపోతున్నదని. దేవుని వాక్యం అగ్ని వంటిది అది. కాబట్టి ఆ మాటలు ఎలాగుండా యేసు ప్రభుని గురించి మాటలు ఆయన వింటున్నాడు, వారి సంభాషణ వింటున్నారు. మనం మలాకి గ్రంథంలో కూడా 3వ అధ్యాయం 16వ వచనంలో చూస్తాం కదమ్మా. సహోదరులు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటుండగా వారి మాటలను గ్రంథస్థంగా రాయబడి ఉన్నాయంట. దేవుని సముఖమందు ఒక గ్రంథము రాయబడి ఉంది. మనలో మనం మాట్లాడుకునేవి కూడా దేవుడు రాస్తున్నాడు. అట్లయితే మన మాటలు రాసినప్పుడు మన క్రియలు రాస్తారు,
మన పరిస్థితి అంతా కూడా ఆయన దగ్గర ఉండే గ్రంథంలో ఉందేమో కదా. ఉంది ఆయన దగ్గర ఉండే అప్పుడు గ్రంథములు విప్పబడెను, ఎవరి క్రియలు వారికి ఎటపడుతున్నాయి, ఎవరి క్రియలు చొప్పున వారికి జీతం ఇచ్చేది ఆ సమయం ఉంది. అప్పుడు మన గ్రంథాలన్నీ తెరవబడుతున్నాయి. మనం ఏమేమి మాట్లాడుకుంటున్నాము, ఎలాగో మాట్లాడుకుంటున్నాము, ఒకరికొకరు సంతోషపెట్టే మాటలు ఉన్నాయా, ఒకరిని ఒకరు ఆదరించే మాటలు ఉన్నాయా, ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగిన మాటలు ఉన్నాయా, ఒకరిని ఒకరు ఆ దుఃఖముల నుంచి విమోచించేటట్టుగా, అలసిన వారిని ఊరడించేటట్టుగా, ఓదార్పు పొందేటట్టుగా మన మాటలు ఉన్నాయా? ఈ మాటలన్నీ కూడా దేవుడు వింటున్నాడంట. వీళ్ళిద్దరూ మార్గమధ్యంలో పోతూ యేసు ప్రభుని గురించిన ఆ సిలువని గురించిన మాటలు మాట్లాడుకున్నప్పుడు వారి మధ్యలో ప్రభు వచ్చాడు. అలాగైతే మనం సంభాషణ చేసేటప్పుడు మన మధ్య కూడా దేవుడు ఉన్నాడు. ఏ మాటలు ఆయనకి ఇష్టమైన మాటలు మాట్లాడుతున్నామో, అభ్యంతర పడని మాటలు మనం మాట్లాడాలి. మన మాటలు ఎలా ఉండాలి? జ్ఞానం కలిగి నోరు తెరుచును. ఆమె జ్ఞానం కలిగి తన నోరు తెరుచును. అలాగైతే మన నోరు ఎలాగుంది? మనం జ్ఞానం కలిగి మాట్లాడుతున్నామా? అనాలోచితంగా మనం మాట్లాడుతున్నామా? మనకి మనమే పరిశీలన చేసుకున్నాం. అలాగే ఏదైనా మనలో ఉంటే మనం సరి చేసుకుని శిష్యునికి తగిన నోరు నాకు దయచేయమని ఆయన ప్రార్థన చేస్తాం. ఇంకా చూద్దాం చూడమా. మలాకి గ్రంథము రెండవ అధ్యాయము 6-7 వచనంలో ఇంకొక మాట కూడా ఉంది. మలాకి గ్రంథంలో మనము చదువుకున్న సంభాషణ అనేది కాకుండా మరొక మాట కూడా ఉంది, చూస్తారా? మలాకి గ్రంథము ధర్మశాస్త్రము బోధించుతూ 6-7 వచనాలు. సత్యము గల ధర్మశాస్త్రము బోధించుతూ దుర్బోధన ఏమాత్రమును చేయక సమాధానమును బట్టి యథార్థతను బట్టి నన్ను అనుసరించి నడుచుకుని వారై దోషము నుండి అనేకులను త్రిప్పిరి. ఇంకా యాజకులు సైన్యములకు అధిపతి యెహోవా దూతలు కనుక జనులు వారి నోట ధర్మశాస్త్ర విధులను నేర్చుకుందురు, వారు జ్ఞానమును బట్టి బోధింపవలెను. చాలా యాజకుల మాటలు ఎలాగున్నాయంట? ఆ ధర్మశాస్త్రమును, ఆ విధులను యాజకుల వారి మాటలు, జనుల మాటలు, వాళ్ళు యెహోవా దూతలు అంట, దేవుని దూతలు వాళ్ళు. ఆ యాజకులు దేవుని దూతలు. ధర్మశాస్త్రమును అనుసరించుటే జ్ఞానం అన్నాడు. మొట్టమొదటే నేను చెప్పాను, మనం నేర్చుకున్నాం. ధర్మశాస్త్రమును ఆ దేవుడు ఇచ్చినటువంటి పదాజ్ఞలు కానీ ధర్మశాస్త్ర విధులను సక్రమంగా నెరవేర్చిన వారు జ్ఞానవంతులని వ్రాయబడి ఉంది. కాబట్టి ఇప్పుడు ఇక్కడ యాజకులు కూడా ధర్మశాస్త్రాన్ని గురించిన మాటలు మాట్లాడినప్పుడు అవి మీరందరూ నేర్చుకుంటారు. ధర్మశాస్త్ర గ్రంథం యొక్క మనం నిర్గమకాండము, లేవీకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండములో ధర్మశాస్త్రాన్ని గురించిన విధులు, కట్టడలు, శాసనాలు ఇవన్నీ కూడా వ్రాయబడి ఉన్నాయి. అవి మనం నేర్చుకోవాలి. మన పిల్లలకు, మన ఇంటి వారికి నేర్పించాలి. అబ్రహాము అలాంటి వాడు. అందుకనే దేవుడు అన్నాడు, నీవు నీ ఇంటి వారికి ఇవన్నీ ధర్మశాస్త్ర విధులన్నిటిని కూడా, ఇవన్నీ నువ్వు ఈ ఆజ్ఞలన్నిటినీ నేర్పించేవాడవని నేను అడుగుదును అన్నాడు దేవుడు. ఒక మంచి సాక్ష్యము దేవుని దగ్గర నుంచి అబ్రహాం పొందాడు. కాబట్టి మనం కూడా మన పిల్లలకి, మన కుటుంబస్తులకి, మన సంఘంలో మన తోటి సహోదరులకి మంచి మాటలు నేర్పించే వాళ్ళంగా ఉండాలి. ధర్మశాస్త్రము బోధించేటువంటి ఆ యాజకుల మాటలు, ధర్మశాస్త్ర విధులను వారు మాట్లాడినప్పుడు వారి నోట ధర్మశాస్త్ర విధులను నేర్చుకుందరు, వారు జ్ఞానమును బట్టి బోధింపవలెను అన్నాడు. ఆ యాజకులు కూడా ఎలాగ మాట్లాడాలి, ఎలాగ బోధించాలి? జ్ఞానమును బట్టి బోధించాలి. అలాగూ మనం కూడా దేవుని మాటలు, జ్ఞానాన్ని బట్టి మనం జ్ఞానము కలిగి నోరు తెరవాలి. అదొక్కటే మాటలు చెప్పాడు స్త్రీకి, ఒక తల్లికి. ఆమె జ్ఞానం కలిగి తన నోరు తెరుచును అని వ్రాయబడింది. కాబట్టి ఈ మాటలన్నీ కూడా మనం ధ్యానం చేసుకున్నట్లయితే మన మాటలు, మన మాట తీరు కూడా ఎంతో జాగ్రత్తగా ఉండాలి. రెండో మాటకి వెళ్ళిపోదామమ్మా. కృపగల ఉపదేశం ఆమె, సామెతలోకి వచ్చేద్దాం మరలా. కృపగల ఉపదేశం ఆమె బోధించును.
జ్ఞానం కలిగి తన నోరు తెరచును ధ్యానం చేశాము. కృపగల ఉపదేశము ఆమె బోధించును. ఆ బోధలో ఉపదేశమును మొట్టమొదటి మనం చదువుకున్నాం కదమ్మా, మొదటి అధ్యాయము 8వ వచనంలోనే నీ తల్లి చెప్పు ఉపదేశము బోధను త్రోసివేయకమన్నాడు. ఆ తర్వాత 2, 3, 4, 5, 6, 7 వచ్చిన అధ్యాయాలలో ఉపదేశాన్ని గురించి చాలా మాటలు మనము సామెతల గ్రంథాన్ని మొట్టమొదట మంగళవారం సోదరులు కూడుకునే ఆ సమయంలో కొన్ని మేము పెద్దగా అనేది కాదు సహవాసం చేస్తాం. ఆ సహవాసంలో ఒక్కొక్కరికి అనుభవాలు ఎవరో మాట్లాడి ఎక్స్పీరియన్స్ గా లేకుండా. కాబట్టి ఆ జ్ఞానం కలిగిన మాటలు చాలా విషయాలు ఉన్నాయి అందులో. ఒక్క సహోదరి చెప్పారు, దేనికి వ్రాయబడినాయని మరొక సహోదరి చెప్పారు, ఇట్లాగా శ్రద్ధ కలిగి పనిచేసేదని మరొక సహోదరి చెప్పారు. ఇంకా ఈ మాటలు చదవడం నేను ఇదే మొదటిసారిగా నేను సంతోషపడుతున్నానని మరొక సహోదరి చెప్పింది. ఇలాగ ఒక్కొక్కరి అనుభవాలు ఒక్కొక్కరు చెప్పినప్పుడు ఈ ఉపదేశాలు ఎన్ని ఉన్నాయో ఆ 7 అధ్యాయాలలో ఆయన ఉపదేశం ఇంకా చాలా దగ్గర ఉన్నాయి, కానీ ఎక్కువ మాటలు ఆ అధ్యాయాల్లో ఉన్నాయి. ఉపదేశమును బోధించుము అనేది. అట్లా ఈ సహోదరి కూడా కృపకలంగా ఆ ఉపదేశం కూడా ఏంది, కఠినమైన ఉపదేశాలు కాదు. తిమోతి అంటాడు, పౌలు రాస్తాడు, ఉపదేశ సారమేదనగా మనం ఒకసారి ధ్యానం చేసాం కూడా ఈ మాటని. ఉపదేశ సారము, ఉపదేశము దేవోక్తులు బోధించింది లెమూయేలు తల్లి. కానీ ఇక్కడ ఉపదేశ సారము ఫిలిప్పీలకు రాసిన తిమోతికి రాసిన మొదటి పత్రికలో కావాలందది ఆ మాట మనం ధ్యానం చేసాం. ఉపదేశ సారం కాదు, కానీ ఇక్కడ కృప కలిగిన ఉపదేశం అన్నాడు. ఆ స్త్రీకి బోధించేటువంటి మాటల్లో దేవుడు పరిశుద్ధాత్ముడు కృప కలిగిన ఉపదేశం ఆమె బోధించును. ఏంటి ఆ కృప కలిగిన ఉపదేశము? ఆ తర్వాత ఇది ద్వితీయోపదేశ కాండంలో ఒక మాట ఉంది చూడుమా. ద్వితీయోపదేశ కాండం 32వ అధ్యాయము. తీసిన వాళ్ళు కొంచెం త్వరగా చదివితే కొన్ని మాటలు మనము చదువుకొని ముగించుకుందాం. నా ఉపదేశం వానవలే ఉండును అంటే నా ఉపదేశము వానవలే కురియును, నా వాక్యము మంచు వలె లేత గడ్డి మీద పడు చినుకుల వలె పచ్చిక మీద కురియు వర్షము వలె ఉండును. నా ఉపదేశము మళ్ళీ ఒకసారి నేను కూడా తీసుకుంటాను నాన్న. 32 కదమ్మా, 32:2. నా ఉపదేశము వానవలె కురియును, నా వాక్యము మంచు వలెను, లేత గడ్డి మీద పడు చినుకుల వలెను, పచ్చిక మీద కురియు వర్షము వలె ఉండును. అవి పచ్చిక మీద కురిసే వర్షం ఎలా ఉంటుందో త్వరగా ఆరిపోదు. వాన పడినట్లుగా ఉపదేశము వాన వలె కురియును. భూమండలమా నా నోటి మాట వినుము. ఎవరికి చెప్తున్నాడు? ఆకాశ మండలమా చెవియొగ్గుము, నేను మాట్లాడేదను. భూమి చెవియొగ్గుము అన్నాడు. ఆ తర్వాత భూమండలమా నా నోటి మాటను వినుము అని చెప్పి ఆయన ఉపదేశాలు ఎలా ఉంటాయంట? వాన వలె కురియును. వాన వస్తా ఉందంటే అది అట్టనే పడతానే ఉంటది కదా. వాన ఆగిపోతే ఆగిపోతుంది, అది వేరే విషయం. కానీ ఆ వర్షం ఎలాగ పడుతుంటది? చినుకు 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 పడుతూనే ఉంటుందన్నమాట. అలాగూ ఆయన నోటి మాటలు ఆయన ఉపదేశం ఉంటుంది. రెండవదిగా నా వాక్యము మంచు వలెను. ఉదయం కాలం ఈ దినాలలో మనం ఆంధ్ర ప్రాంతంలో ఎక్కువ మంచు ఉందంట. 10 గంటల వరకు ఆరడం లేదంట మంచు. ఆ మంచు ఎలాగుందంటే పచ్చిక మీద కురియు వర్షం వలె ఉంటుంది. మంచు అలాగే ఉంది. వర్షం కూడా చెట్ల మీద పడితే ఎప్పుడు కారుతుంది? ఆ వర్షం ఆగిపోయినా కూడా చెట్టు మీద పడిన వర్షపు చినుకులు అప్పుడు పడతానే ఉంటాయి. అలాంటి ఉపదేశాన్ని ఆయన బోధిస్తున్నాడు. దేవుని మాటలు మోషే ద్వారా పలికించిన ఈ మాటలు అలాగా ఉన్నాయంట. ఇంకా రెండవది కూడా చూద్దాం. 119వ అధ్యాయ కీర్తనలు 93వ వచనంలో కూడా ఒక మాట ఉందమ్మా. 119వ కీర్తన 93వ వచనము తీయండి. ఒక మాట
సరే, నీ ఉపదేశము చేత నన్ను బ్రతికించితివి అన్నాడు. ఏమో నీ ఉపదేశం వలన నీవు నన్ను బ్రతికించితివి, నేనెన్నడూను వాటిని మరువను. నేను ఎన్నడూను వాటిని, నీ ఉపదేశము చేత నన్ను బ్రతికించితివి, నేనెన్నడూను వాటిని మరువను. ఆయన ఉపదేశము, ఆయన మాటలని మర్చిపోయేవాళ్ళు కాదు. అది మనల్ని బ్రతికించేది. ఆయన ఉపదేశం వలన మనం బ్రతుకుతాం. మంచు వలె, మంచు పడినట్లుగా, వాన కురిసినట్లుగా ఆయన ఉపదేశాలు మనకు ప్రతి దినము, ప్రతి ఉదయకాలమున ఆయన ఉపదేశాలు వినడానికి వినుబుద్ధి పుట్టించమని యెషయా గ్రంథంలోని ఇందాక మనం చదివిన 50వ అధ్యాయంలో ఉంది, 4వ వచనం తర్వాత వచనాల్లో ఉంది. ప్రతి ఉదయమున ఆయన ఉపదేశాన్ని వినడానికి మనకు వినుబుద్ధి పుట్టించాలంట. ఆయన్నే అడుగుతున్నాడు, ప్రభా మీ ఉపదేశాలు, మీ బోధలు వినడానికి మాకు వినుబుద్ధి పుట్టించమన్నాడు. పోయిన వారంలో నేను కూడా చాలా డిసప్పాయింట్ అయ్యాను. చాలా మంది రాలేదు. మనం ఎంతో వాక్యాన్ని సిద్ధపడుకొని వాక్యాన్ని చెప్పినప్పుడు శ్రద్ధగా ఆలకించకపోతే ఎట్లా? దేవుడు మరలా మరలా ఆ మాటలు మనకి ఇవ్వడు. ఇప్పుడు ఇచ్చిన మాటలు ఏదో ఒక సమయంలో మళ్ళా ఎంతో మంది చెప్తున్నారు, కానీ ఆ సమయంలో మాట్లాడిన మాటలు 1-2 మాటలైనా మన హృదయాల్లో ఉన్నారు. అందుకని ఆయన ఆ మాటలు, నేను నీ ఉపదేశం నన్ను బ్రతికించిదివి, ఆ మాటలు నేను ఆ ఉపదేశాన్ని మరువను అన్నాడు. ఇంకో మాట కూడా చూడమ్మా, 104వ కీర్తన చూడండి త్వరగా. నాకు వివేకము కలిగినది అని ఉంది. అదే నేను అదే ఆ మాటను ఒకసారి చూడండి. 104వ కీర్తన అదే దొరకపోతే వదిలేసేసేయండి. 104వ కీర్తన సరేలేండి, అక్కడ ఆ భాగము దాన్ని వదిలేసేసేయండి. ఆ రెఫరెన్స్ నేను సరిగా రాసుకున్నట్టుగా నేను సామెతలు 1వ అధ్యాయం 33వ వచనం చూస్తారమ్మా. సామెతలు 33 నా ఉపదేశము 1:33 వాడు సురక్షితముగా నివసించును. నా ఉపదేశం వినువాడు, అంగీకరించువాడు సురక్షితముగా నివసించును, వాడు కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా ఉండు. చాలమ్మా, కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా ఉంటాడు. ఉపదేశాన్ని అంగీకరించేవాడు సురక్షితంగా ఉంటాడు. ఉపదేశాన్ని అంగీకరించేవాడు సురక్షితంగా ఉంటాడు. వాడు కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా, ఆయన నెమ్మదినిచ్చేవాడు, విశ్రాంతినిచ్చేవాడు, ఆనందపరిచేవాడు, సంతోషం ఇచ్చేవాడు. ఆయన ఉపదేశాలు వింటే ఎన్ని మేళ్లు ఉన్నాయి మనకు. అవి కదా మనకు కావాల్సింది. మనం ఎప్పుడు ఏదో ఒక శ్రమలో ఉంటాం, ఏదో ఒక కష్టంలో ఉంటాం, బాధలలో ఉంటాం. వీటన్నిటికీ అలసిన వారిని ఊరడించు జ్ఞానం నాకు ఇవ్వమని ఆ దేవుణ్ణి అడిగి ఎలాగో పొందుకున్నాడో శిష్యుడు, అలాగే మనం కూడా అది నేర్చుకొని అభ్యసించి ఇతరులకు మనము ఆ మాటలు బోధించాలి. అదే కృప కలిగిన ఉపదేశం ఆమె బోధించునండి. మన బోధలు కూడా అలాగే ఉండాలి. మన ఉపదేశాలు కూడా మన అలాగే ఉండాలి. అంటే మన పిల్లలు అంటే ఆత్మీయమైన పిల్లలు, కుటుంబంలో ఉండే పిల్లలే కాకుండా ఆత్మీయమైన సోదరులందరూ కూడా మనకు పిల్లలే. నేను ఒకవేళ ఆత్మీయంగా వయసులోను పెద్దదాన్ని కాబట్టి ఆత్మీయమైనటువంటి బిడ్డలుగా మిమ్మల్ని అందరినీ నేను అనుకుంటాను. ఎవరు ఏ విషయాల్లో ఉన్నారో, ఏదైనా ఒక సమస్య వారు నా గురించి నాకు చెప్పినప్పుడు నేను వాళ్ళ గురించి ప్రార్థన చేస్తాను. నాకు తెలిసినంత వరకు కొన్ని మాటలు వాళ్ళకి చెప్పగలను కూడా. అలాంటి అనుభవానికి మనమందరూ రావడానికి ప్రభు సహాయాన్ని మనము అడుగుదాం. ఇంకొకటి చూడమ్మా, దినవృత్తాంతాల గ్రంథము, దినవృత్తాంతాల గ్రంథం 2వ దినవృత్తాంతంలో అక్కడ ఒక మంచి మాట ఉంది. రెండవ దినవృత్తాంతాల గ్రంథము 10వ అధ్యాయము 6వ వచనం చదువుతారమ్మా.
6, 7 వచ్చిన చదవండి. అప్పుడు రాజైన రెహబాము ఆ, చదవండి అక్క. చదవండి. చదువుమా. అప్పుడు రాజైన రెహబాము తన తండ్రి అయిన సొలొమోను సజీవి అయి ఉండగా అతని సమక్షమున నిలిచిన పెద్దలను పిలిపించి, ఈ జనులకు నేనేమి ప్రత్యుత్తరం ఇవ్వవలెను, మీరు చెప్పు ఆలోచన ఏది అని అడుగగా, వారు, నీవు ఈ జనుల ఎడల దయాదాక్షిణ్యములు చూపి వారితో మంచిగా మాటలాడిన ఎడల వారు ఎప్పటికీ నీకు దాసులు అగుదురని అతనితో చెప్పిరి. అయితే చాలమ్మా. ఈ మాటలు చాలమ్మా, చాలు. ఈ మాటలో 6, 7 అధ్యాయాలలో సొలొమోను కుమారుడైన రెహబాముతో ఆయన వృద్ధాప్యంలో ఉన్నాడు, ఈయన రాజు అయ్యాడు. సొలొమోను వృద్ధాప్యంలో ఉన్నాడు, రెహబాము రాజు అయ్యాడు. రాజు అయిన తర్వాత కొన్ని విషయాలు పట్టాభిషేకం చేయడానికి అందరూ ఆయనకి పట్టాభిషేకం చేయండి, మీరు వృద్ధులైపోయారు అని ఆ ఇశ్రాయేల్ పెద్దలు వెళ్ళారు. ఆ భాగాలు పైన వచనాలలో ఉన్నాయి. ఇప్పుడు అప్పుడు రాజైన రెహబాము తన తండ్రి అయిన సొలొమోను సజీవి అయి ఉన్నప్పుడు అతని సమక్షమున నిలిచి పెద్దలను పిలిపించి, ఈ జనులకు నేనేమి ప్రత్యుత్తరం ఇయ్యాలి, మీరు చెప్పు ఆలోచన ఏది అని అడుగుగా, నీవు ఈ జనుల ఎడల ఎలాగుండాలి అంటే, నువ్వు వారి మీద దయాదాక్షిణ్యములు కలిగి ఉండాలి. అంటే కృపగల మాటలు ఎట్లా, దయగలిగిన మాటలు. అదే అంటున్నాడు ఆయన. నువ్వు వారి ఎడల, ఈ జనుల ఎడల దయాదాక్షిణ్యములు చూపి వారితో నువ్వు మంచిగా మాట్లాడిన ఎడల వారు ఎప్పటికీ నీకు దాసులగుదురని వారితో చెప్పాను. అప్పటికే పెద్దలు, సొలొమోను జ్ఞానం ఎరిగిన పెద్దలు ఒక పక్షంగా ఉన్నారు, రెహబాముతోటి యవనస్తులు ఒక పక్షంగా ఉన్నారు. యవనస్తుల మాటలు వినాలా, పెద్దల మాటలు తీసుకోవాలా? సొలొమోను దగ్గర ఉన్న పెద్దల మాటలు తీసుకోవాలా? రెహబాము యవనస్తుల మాటలు, ఆయన ఎరగని వారుగా ఉన్నటువంటి సొలొమోను జ్ఞానాన్ని ఎరగని వారుగా, ఆయన అభ్యసించిన మాటలు, ఆయన పలికిన మాటలు, ఆయన జ్ఞానము, ఆయన వివేకము, ఆయన తెలివి, ఆయన సంపద, ఇవన్నీ ఎరగని యవనస్తులను పెట్టుకొని రెహబాము ఉన్నాడు. అప్పుడు ఆ మాటలు చెప్పాడు. నీవు కనుక వారితో మంచిగా మాట్లాడి దయాదాక్షిణ్యములు చూపినట్లయితే వారు ఎప్పటికీ నీకు దాసులుగా ఇశ్రాయేలీలు ఉంటారు అన్నాడు. ఎటువంటి మంచి మాట మా కుమారుడికి ఆయన బోధించే ఆ బోధ, దయగలిగిన మాటలు నువ్వు నేర్చుకోవాలి. వారికి కూడా, ఇశ్రాయేలీల జనాంగం కూడా నువ్వు మాట్లాడాలి. మంచిగా మాట్లాడు, దయగలిగి మాట్లాడు. వాడు ఎన్నడూ కూడా వారు ఎప్పటికీ నీకు దాసులుగా ఉంటారు. వారు నీ మీద విసుక్కోరు, నీకు ఎదురు తిరగరు, నీకు దాసులుగా ఉంటారు. అలాగ నువ్వు ప్రత్యుత్తరం చెప్పాలంటే నీ మాటలు మంచిగా ఉండాలి, దయగా మాట్లాడాలి అని సొలొమోను రెహబాముకి బోధించాడు. ఇంకొక మాట కూడా చదువుకుందామమ్మా, ఇంకా నేను ముగించేస్తాను. యోబు గ్రంథము 4వ అధ్యాయము. యోబు గ్రంథము 4వ అధ్యాయమేనా? కాదమ్మా, దానికి కాదమ్మా, అది 14 చూడండి. యోబు గ్రంథము 14వ అధ్యాయం చూడండి. ఆయన 14ఏనా? చూస్తారా? ఎక్కడో మాటలు నేను ఎక్కడో రాశాను, గుర్తు రాలేదు నాకు. ఒక స్నేహితుడు మాట్లాడితే అప్పుడు ఆయన మాట్లాడుతున్నాడు. 14 చూస్తారా? 14లో
చూడమ్మా 6:24 చూడమ్మా. 6:24 నాకు ఉపదేశము చేయుడి, నేను మౌనినై ఉండేదను. ఏ విషయమందు నేను తప్పిపోతినో అది నాకు తెలియపోయింది. యథార్థమైన మాటలు ఎంతో బలమైనవి. నేను మౌనిను అన్నాడు. ఆయన ఆ స్నేహితులందరూ వచ్చారు, నాకంటే తక్కువ వయసు గల వాళ్ళు నన్ను హేళన చేస్తున్నారు అంటున్నాడు. నాకంటే తక్కువ వయసు గల వాళ్ళు నన్ను హేళన చేస్తున్నారు, వారి చేతిలో నుండి నేను మౌనంగా ఉంటాను. నేను ఇప్పుడు మాట్లాడినవన్నీ మీకు కష్టమైనవి కదా, నువ్వు ఒక్కడవే భక్తి గలవాడవా, దేవుణ్ణి నువ్వు ఎదిరిస్తావా, దేవునితోనే మాట్లాడతావా, ఏమి నీకు మేలే అనుభవించాలా, కీడు అనుభవించకూడదా, ఏ మాటల చేత వాళ్ళందరూ కూడా 3 స్నేహితులు యోబును బలహీనపరిచారు. అదే మాటలు దేవుణ్ణి యోబు కష్ట సమయంలో ఉన్నప్పుడు ఆయన్ని ఊరడించే మాటలు కాకుండా ఆయన బాధ పెట్టే మాటలు మాట్లాడారు. అది ఈ భాగంలో. కాబట్టి ఆయన ఏమంటున్నాడు, నేను మౌనంగా ఉంటాను, నాకు మీరు ఉపదేశము చేయండి. ఏం మాట్లాడాలి, ఏ విషయంలో నేను తప్పిపోయానో అది నాకు తెలియచేయడు. ఆయన యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు యోబు. కానీ అతని స్నేహితులు వచ్చి మాట్లాడిన మాటల వల్ల చాలా ఆయన ఇబ్బంది పడ్డాడు. ఆఖరగా ఆయన ఆ స్నేహితుల కొరకు ప్రార్థన చేసినప్పుడు ఆయన రెట్టింపు ఆశీర్వాదానికి పాత్రుడయ్యాడు. వారికి మాట్లాడినవి సమయోచితమైన మాటలు లేవు, అలసిన వాణిని ఊరడించు మాటలు కావు అవి. ఏం మాటలు మాట్లాడతారో, ఏ ఉపదేశాన్ని నాకు మీరు ఇస్తారో మాట్లాడండి, చెప్పండి, నేను మౌనంగా వింటాను. నా స్థితి సరిగా లేదు, నా శరీరం బలహీనమైంది, నేను అలసిపోయినాను, కష్టదశలో ఉన్నాను, నాకు ఉపదేశము చేయండి అని స్నేహితులను అడుగుతున్నాడు. ఆయన ఎంత దీన స్థితిలో ఉన్నాడు. ఏ విషయమందు నేను తప్పిపోతున్నాను అది నాకు తెలియచేయుడి. ఏ విషయంలో తప్పిపోయాడో అది నాకు తెలియచేయండి, నేను సరిదిద్దుకుంటాను అంటున్నాడు. అంత జ్ఞానం కలిగిన వాడు, అంత న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, తన కుటుంబాన్ని గురించి అరుణోదయం లేచి దేవుని సన్నిధిలో బలులు అర్పించిన వాడు, అంతటి జ్ఞానవంతుడైనటువంటి యోబు ఏమంటున్నాడు, నేను ఏ విషయాల్లో తప్పిపోయానో నేను తెలుసుకుంటాను, నేను మౌనంగా ఉంటాను, నాకు ఉపదేశము చేయుడి అన్నాడు. వారు మాటలు ఎలా ఉన్నాయంటే ఆయన్ని బాధ పెట్టేవి ఉన్నాయి. ఆయన వయసుకు మించి మాట్లాడారు వాళ్ళు, ఆయన జ్ఞానానికి మించి మాట్లాడారు, ఆయన ఓర్పుకి ఆయన సహనానికి మించి మాట్లాడారు. అందుకనే వారి మాటను కూడా దేవుడు ఇష్టపడలేదు, ఆ స్నేహితుల మాటలు. మనకైతే అలాంటి మాటలు ఉన్నాయి. సొలొమోను కుమారుడికి చెప్పిన మాటలుగా మనం మాట్లాడాలా? ఆయన మాటలు ఎంత జ్ఞానం కలిగిన మాటలు. నువ్వు జాగ్రత్తగా దయగలిగి వారితో మాట్లాడితే వారు ఎన్నటికి కూడా నిన్ను ఎదిరించరు, నీకు విధేయులై ఉంటారు అన్నాడు, నీకు దాసులై ఉంటారు అన్నాడు సొలొమోను. అలాగైతే మన మాటలు ఎలాగుండాలి దేవుని విషయాలలో కానీ మనం మామూలుగా విషయాలు కూడా ఇప్పుడు మనం ఎన్నో మాటలు మాట్లాడుకున్నాం. ఇంకొక సరైనటువంటి మాటలు ఎలాగుంటాయంటే జాగ్రత్త కలిగి మనం నోరు తెరవాలి. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి కానీ అవన్నీ చెప్పడానికి మనకు సమయం కాదు. మన మాటలు కృపాసహితంగా కొలసీలకు రాసిన పత్రిక ఎక్కడో ఉన్నది మాది, కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనములో మన మాటలు కృపాసహితంగా ఉప్పు వేసినట్లుగా రుచికరంగా మన సంభాషణ అలాగుండాలి. వీరి సంభాషణ ఎలాగుంది? ఆయన్ని బాధ పెట్టే సంభాషణగా ఉంది యోబుని. వాళ్ళ శిష్యులు మాట్లాడినటువంటి మాటలు కూడా ఆయనకి ఇష్టంగా లేదు, ఆయన హృదయం బద్దలైపోయింది. అలాంటి మాటలు మనం మాట్లాడకుండా మంచి మాటలు, సొలొమోను చెప్పినటువంటి శ్రేష్టమైన సంగతులు, దయగలిగిన మాటల వల్ల వాడు నీకు ఎప్పుడు దాసులుగా ఉంటారని వారు ఎలాగ బోధించాడో అలాంటి విషయాలు మనం నేర్చుకొని మన కుటుంబ జీవితంలో, స్థానిక సంఘంలో కానీ కుటుంబంలో కానీ ఒక మంచి జ్ఞానం కలిగి ఉపదేశించే స్త్రీగా, కృపగలిగిన మాటలు ఉపదేశించే స్త్రీగా మనం ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు.
అలా ఉండడానికి ప్రభు మనకు సహాయము చేయనుగాక.